హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సృష్టికి మూలం ఓ శక్తి ఉందని, ఆ శక్తి అమ్మవారే అని అంటారు. అందుకే సకల సృష్టికి అమ్మ ఆవిడే అని అంటారు. ఈ అమ్మవారు ఎన్నో రూపాల్లో ఉన్నా, ఆ రూపాల్లో దాగి ఉన్న శక్తి మాత్రం ఒకటే. దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని 9 రూపాల్లో ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులందరూ పూజిస్తారు. అదేవిధంగా అమ్మవారి కరుణ, కృపా కటాక్షం కొరకు భక్తులు ఎన్నో ఆచరిస్తారు ఈ నవరాత్రుల్లో. అలాగే దేవి నవరాత్రుల్లో 5వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి రూపంలో పూజించబడుతుంది. ఈ తల్లి త్రిపుర త్రయంలో 2వ శక్తి రూపం. అందుకే శరన్నవరాత్రుల్లో వచ్చే పంచమిని లలితా పంచమి అని కూడా అంటారు. ఇలా ఈ నవరాత్రుల్లో మన హైదరాబాద్‌లోని బోడుప్పల్ ప్రాంతంలో కొలువై ఉన్న మాతా నిమిషాంబికా దేవి ఆలయంలో నవరాత్రి వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ అమ్మవారి అలంకరణలు చూడడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ నవరాత్రుల్లో భాగంగా 5వ రోజు పంచమి సందర్భంగా నిమిషాంబికాదేవిని లలిత గౌరీ త్రిపుర సుందరి దేవిగా అలంకృతమై దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. శ్రీమాత్రే నమ. శ్రీ శ్రీ మాతా నిమిషాంబికా దేవాలయము, పెంటారెడ్డి కాలనీ, బోడుప్పల్. శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా నేడు లలితా పంచమి పునస్కరించుకొని
మాతా నిమిషాంబికా దేవిని లలితా త్రిపుర సుందరి దేవి అవతారంలో మనకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అందరికీ కలిగి అందరూ విజయాలు పొందాలని అమ్మవారి ఆశీస్సులు. శుభం, విజయోస్తు. లలితా త్రిపుర సుందరి, మనకు లలిత అనగానే అందరికీ తెలుసండి ఏంటంటే లలితా సహస్రనామాలు చేసుకోవాలి అని. చక్కగా లాలిత్యం ఉన్నటువంటిది, అంటే అమ్మతో ఏ విధంగా ప్రేమ భావనతో ఉండాలి అనేటువంటి దాన్ని. అందుకని ఏమన్నారంటే అమ్మవారిని అర్చన ప్రియో మాత, అమ్మవారు ఎవరంటే అర్చన చేస్తే. అలా లలితా సహస్రనామాలు లేదా అనుక్షణం అమ్మవారి యొక్క నామస్మరణ, శ్రీమాత్రే నమః లేకపోతే అమ్మ అంటూ పలకడం వల్ల ఈరోజు మనకు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం అమ్మవారిది కలుగుతుంది. ఆ అలంకరణలో అమ్మవారిలో ఉన్నటువంటి భావాన్ని మనం అర్థం చేసుకొని కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. చూశారు కదా, ఆ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదా. ఆ లలితా త్రిపుర సుందరి దేవి అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ మరో అలంకరణ వీడియోతో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః.